హాయ్ అండి, వెల్కమ్ టు సప్నా హోమ్. ఈరోజు మనం ఈజీగా ఎంతో టేస్టీగా ఇంట్లోనే చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు కడాయి పెట్టుకొని దాంట్లో మసాలా దినుసులు కస్తూరి మేతి, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా వేసేసుకుందామండి. బిర్యానీలో వేసేసుకునేవి అన్నీ వేసుకుందాం. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఎంతో కష్టపడి మనం చికెన్ బిర్యానీ వేసుకునే దానికంటే ఈజీగా ఇలా వేసుకోండి. పుదీనా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని వాటిని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చినాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు, పసుపు వేసుకొని కలుపుకుందాం. అది పచ్చివాసన పోయినాక ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నాను నేను. టమాటాలు వేసుకొని అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకొని పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కొద్దిసేపు పక్కకు పెట్టేసుకొని దాంట్లోనే మసాలా 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, మసాలా పొడి, ఉప్పు అన్నీ వేసుకుందాం. వేసుకొని కొంచెం పచ్చివాసన పోయి నూనె సపరేట్ అయ్యేదాకా ఉంచుకొని నేను ముందుగానే మసాలా గిట్ల అన్నీ కారం, ఉప్పు అన్నీ కలిపి పెట్టుకున్నాను అండి చికెన్కి. ఆ చికెన్ వేసుకున్నాము దీంట్లో. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి నూనె సపరేట్ అయింది కదా. ఒక నిమ్మకాయ పిండుకొని నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నా అండి. 3 గ్లాసుల వాటర్ పోసుకొని రైస్ దాంట్లో వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం అంతా నెయ్యి వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాం. 2 విజిల్స్ వచ్చి రాగానే తీసేసుకుందాం. చూడండి ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉందండి. దాంట్లోకి పెరుగు పచ్చడి